నైస్ బట్ ఫ్రెండ్స్ తో వెళ్ళాం కాబట్టి హాఫ్ ద టైం ట్రాకింగ్ బట్ అంటే నార్మల్ యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళకి చూస్తే ఎలా అనిపిస్తుంది? భయం అంటే మాది అలవాటు ఉంది కాబట్టి ఏం భయమే లేదు. సినిమా అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎంతవరకు చూడనటువంటి ఒక ఎక్స్పీరియన్స్. నేనైతే ఒక దేవాలయంలో సినిమా చూస్తున్న ఫీల్ అయితే నాకు కలిగింది. ఏదైతే మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది. కథ రాసుకున్నప్పుడే సంపత్ నంది గారు ఎలా రాసుకున్నారు స్క్రీన్ మీద కూడా అలాగే చూపించారు. 100% ఆయన అయితే ఆయనకి మార్కులు పడ్డాయి. అద్భుతం అండి. ఆవిడకి ఇంకా రాస్తారు ఇలాంటి స్టోరీస్. ఎంతవరకు ఆవిడ గ్లామర్ లో మనం చూసాం. ఇప్పుడు ఆవిడ ఎలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలదు అనేటువంటి ఒక ఆవిడకి ఇప్పటివరకు 99 మార్క్స్ వచ్చాయి. ఈ సినిమాతో ఆవిడకి 100 మార్క్స్ కూడా వచ్చాయని చెప్పాలి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఫైట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా బాగుంది. ఇంక ఇది ఉండదని ఏముండదు, అన్ని ఉంటాయి. సో ఏదైతే సినిమాని విమర్శిద్దాం అనేటువంటి ఒక మైండ్ సెట్ తో రావద్దు. సినిమాని చూసి దాన్ని ఫీల్ అవ్వాలని ఏదైతే ఉందో ఆ ఉద్దేశంతో వస్తే సినిమా ఖచ్చితంగా వస్తుంది. మీకు ఓదిలా 1 చూసిన వాళ్ళకి ఇంకొద్ది బాగా ఎక్కువ అర్థమయ్యేటువంటి అవకాశం. పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉందండి. ఛాన్స్ ఉందా? తెలీదు. అది నాకు ఇప్పుడు నేనే థర్డ్ లో ఉంటానో నాకు తెలీదు. నేను 2 లో ఉన్నాను, 1 లో లేను. నేను నాకు చదువుకింద చేశాను దీంట్లో. సో 3 లో ఉంటాను లేదో నాకే తెలియదు. నేను తమన్ గారు ఉంటారా ఇంకొకళ్ళు ఉంటారని నేను ఎలా చెప్తాను చెప్పలేదు. అసలు ఎడిటింగ్ లో నేను ఉంటాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాలో నాకు ఎన్నిసార్లు నేను స్క్రీన్ మీద కనిపిస్తాను అనుకో 4 సార్లు కనిపించాను. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో నేను 4 సార్లు కనిపించడం చాలా గ్రేట్. 4 సార్లు డైలాగులు ఉన్నాయి, అది గ్రేట్. నేను ఇప్పుడు తమన్ గారు ఉంటారా లేదని ఎలా చెప్తాను? రేటింగ్ అనిపిస్తాను. నేను సినిమాలకి రేటింగ్ ఇవ్వనండి. సినిమాని సినిమాగా ఫీల్ అవుతాను, సినిమాని ఇష్టపడతాను, సినిమాలో యాక్ట్ చేస్తాను. అంతే నా ప్రామిస్. ఎంతవరకు గ్లామర్ రోల్ గా మనకు కనిపించారు, కానీ డే గ్లామర్ రోల్ అండ్ ఒకసారి ఎలా అనిపించింది? ఏదైతే డైరెక్టర్ గారు ఆయన మైండ్ లోంచి ఆయన ఆలోచనలోంచి ఏదైతే కథ వచ్చిందో అది యాజ్ టీజ్ ఆవిడ పర్ఫామ్ చేసింది. వశిష్ఠ గారు కానీ మేమందరం కూడా చేస్తాం. సో నేను అలా చెప్పలేను. ఆడియన్స్ మీరు చూసి సినిమా మీ ఎక్స్పీరియన్స్ మీరు తెలియదు. అంటే యాక్టింగ్ వశిష్ఠ గారికి ఉన్న స్కోప్ తమన్ గారికి అంత రాలేదు అని అంటారు. ఇది కథ అండి. ఇది కథ బేస్ చేసుకున్న సినిమా, కానీ హీరోయిన్స్ అని కాదు. కథ హీరోయిన్. ఇక్కడ మీరు తమన్న గారి హీరోయిన్ అని అనుకో మాత్రం థియేటర్ కాకండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు అమ్మోరు లాంటి సినిమా చాలా మిస్ అయ్యారు కదా ఈ మధ్యకాలం. మళ్ళీ ఇంకొక అమ్మోరు లేదంటే అలాంటి సినిమా చూడాలనుకుంటే రండి. తమన్న గారి హీరోయిన్, ఆవిడకు స్టెప్లు కావాలి, ఆవిడతో రొమాన్స్ కావాలి, ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి రావద్దు.